ఏంట్రా? అందరూ కూర్చొని ఏడుస్తున్నారు. ఏంట్రా ఎవరు ఏడుస్తున్నారంటాడు? ఎందుకని ఏడుస్తున్నారు? ఎదిరింటి పార్వతమ్మ గారు లేరు? వాళ్ళ అబ్బాయి బొద్దుగా బాబు అని మన కొట్టుకొస్తూ ఉంటాడే, ఆ అబ్బాయి నిన్న పోయాడు. మారిపోయాడా? ఎంత డబ్బు తీసుకుపోయాడు? ఓయ్, చనిపోయాడయ్యా. చనిపోయాడా? ఏమంటున్నావురా? ఏం చెప్పమంటావు? భర్త పోయిన తర్వాత ఆ బట్టలు కొట్టాయన దయ వల్ల చల్లగా బతికేవాళ్ళు. ఇప్పుడు ఆయన కూడా చేతులు ఎత్తేశాడు. పాపం ఆ కుర్రాడు పస్తులుండే చనిపోయాడు. అవును, నాయుడు గారు కొడుకు ఒకడు వీళ్ళింట్లో వచ్చి పడుకునేవాడు కదా, వాడు ఇంకా ఎక్కడ ఉంటున్నాడా? మరి శనేశ్వరులా వీళ్ళకే దాపురించాడు. నేననుకోవడం ఏంటంటే ఆడి వీళ్ళ ఇంట్లోకి వచ్చాక వాళ్ళకి గతి పట్టింది అనుకుంటున్నాను. నీ చెల్లికి ఏమైందో తెలియట్లేదు. అమ్మగారు లోపలికి తీసుకెళ్లారు. ఏమిటో చూసిరా. అమ్మా, చెల్లికేమైంది? శుభకార్యం అశుభకార్యం మన ఇంట్లో ఒకేసారి జరుగుతున్నాయి. అమ్మా, మీరు ఎన్నిసార్లు చెప్పినా అదే చెబుతారు. నేను పిల్లలు గలవాడినే, నాకు కష్టాలు నష్టాలు అన్నీ తెలుసమ్మా. అందుకే 5-6 నెలలు మీరు ఇవ్వకపోయినా కూడా నేను ఆగానమ్మా. దయచేసి ఒక్కసారికి. అదేం వద్దమ్మా, నేను ఆల్రెడీ నిన్న ఒకళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను. వాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పాను. సాయంత్రం లోపల మీరు ఖాళీ చేస్తే మీకు మంచిది, నాకు మంచిది. ఒక వృత్తి చేసేటప్పుడు న్యాయం, ధర్మం, నీతి ఇవన్నీ ఉండాలరా. ఒరేయ్, చేసే వృత్తే దైవం అని పెద్దలు ఎందుకన్నారా? అవన్నీ నీకు తెలిస్తే నువ్వెందుకు ఏదో పని చేస్తావు? మాట్లాడరా, నోరు తెరిచి మాట్లాడరా మందమతోడా. 25 సంవత్సరాలుగా నేను ఈ కొట్టు పెట్టి నిలదొక్కున్నానంటే ఎలాగనుకుంటున్నావు? నేను చేసే వృత్తిలో నీతి, న్యాయం, ధర్మం, నిజాయితీ ఇవన్నీ ఉండబట్టే కదా. మర్యాదగా చెప్తున్నాను, రాత్రిలోగా కుట్టుకూలి గుడ్డ ముక్కకి డబ్బు ఇచ్చి పంపించాలి, లేదా నోరు మూసుకోవయ్యా. నువ్వొక మనిషివా? ఒక వృత్తి చేస్తే న్యాయం, ధర్మం, నీతి ఉండదన్నయ్యా నీకు. 20 సంవత్సరాలుగా నువ్వు ఒక పెద్ద టైలర్ నంటూ కొట్టు కూడా పెట్టుకున్నావు. ముంగి ముఖం వేసుకుని అలా చూస్తున్నావేంటి? మాట్లాడవయ్యా. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? గుడ్ల గోపలాగా ఎలా చూస్తున్నాడో చూడు. జాకెట్లు కుడతాడట, జాకెట్లు. వీడొక టైలరు, వీడికొక కొట్టు. రామ్మూర్తి, ఇప్పుడు నీకు సమ్మగా ఉంటది కదరా. సంతోషం పొంగిపోద్దే. నవ్వుకో, నవ్వుకోరా. నీకు కాలక్షేపం కావాలి కదా, ఆ పక్కకెళ్ళి నవ్వుకుని వచ్చేసేయ్. ఓయ్, పెద్ద గొప్పోళ్ళ మాట్లాడుతున్నావు. నేను చిన్నపిల్లోడిని. ఇంట్లో ఇంతమంది పస్తులున్నారని నేను దొంగతనమైన